నమస్తే అమ్మా. మీ పేరేంటండి? రవి ప్రసాద్ అమ్మా. ఎప్పటి నుంచి జాగింగ్ వస్తున్నారండి? నేను యాక్చువల్గా గల్ఫ్లో ఉండేవాడిని అమ్మా. నేను ఒక 8-9 ఇయర్స్ నుండి వాకింగ్కి, అంటే వెకేషన్ మీద వచ్చినప్పుడు కూడా వస్తుండేవాడిని వాకింగ్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితేనేమో మొన్న 2020లో ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక్కడే శాంతినగర్ 17th రోడ్ మా ఇల్లు కనుక దగ్గరే కాబట్టి మార్నింగ్ 4:15కి, ఎర్లీ మార్నింగ్ 4:15, 4:30కి రోజు వస్తుండేవాడిని. ఈ మధ్య కొద్దిగా బ్రేక్ ఇచ్చి కొద్దిగా హెల్త్ విషయంలో కూడా కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఉండి ఈ మధ్య రాలేక ఈవినింగ్ టైం వస్తున్నానమ్మా. వచ్చి ఒక 5-6 రౌండ్స్ వేసి కొద్దిగా వామప్ అలా చేసి ఇంటికి వెళ్తూ ఉంటాను. బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? పర్లేదమ్మా, చేసినప్పుడు అయితే బెనిఫిట్ అయితే ఉన్నది. ఐడియల్గా కూర్చుంటే మీకు తెలిసిందే కదా. ఇక అట్లాగా మామూలుగా ఐడియల్గా ఉండలేక కూడా కొద్దిగా నీరసంగా ఉన్నా సరే రోజు రావడానికి ట్రై చేసి రోజు వాక్ చేస్తున్నామమ్మా. జనార్దన్ రావు శ్రీపర్రు అమ్మా. నా వయసు 85. సరే, నేను ఇక్కడికి వచ్చి పిల్లల చదువులకైనా వచ్చి ఇక్కడ పిల్లలు చదువుతూ నేను 5 సంవత్సరాలు ఇక్కడ తిరుగుతూనే ఉంటాను అమ్మా. చెప్పాలంటే మా వాళ్ళు ఉన్నారు, చాలా మంది తిరుగుతున్నారు కూడాను. అదే రావడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? ఒళ్ళు గట్టిపడడానికి, శరీరం ఫ్రీగా నవ్వడానికి అవకాశం ఉండేటట్టు నడుచుకుంటూ ఎవరికొకరికి ముందు భవిష్యత్తుకి జీవితాన్ని బాగా ప్రాణాన్ని కాపాడుకోవడానికి తిరుగుతున్నారు. అందరు ఇంత లాభాలు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మా లాభంటే వాళ్ళు కూడా తగ్గారు ఇప్పుడు తిరుగుడు వలన. అది ఎన్ని సంవత్సరాలు మీకు? మాకు 85 తిరుగు. 85లో కూడా వాకింగ్ వస్తున్నారు? 85లో కూడా తిరుగుతాను. అంటే 1-2 సార్లు తిరుగుతాను, వెళ్ళిపోతాను. నా పేరు అశోక్ కుమార్ అమ్మ. ఎప్పటి నుంచి వస్తున్నారండి గ్రౌండ్? దాదాపు 11 సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్కి వాకింగ్కి వస్తున్నాం. ట్రాక్ వచ్చి 800 మీటర్లు ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక వర్షం వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు తప్ప మిగతా రోజుల్లో వీళ్ళు కూడా వాచ్మెన్స్ పెడతాం. అదేవిధంగా కొంతమంది దాతలు వేసవకాలంలో మంచినీళ్ళు ఇస్తాం. ఉదయం పూట 1500 మంది, సాయంత్రం పూట 1200 మంది వస్తారని మా అంచనా. అందరికీ అవేర్నెస్ పెరిగింది వాకింగ్ మీద. షుగర్ పేషెంట్లే కాదు, చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ వాకింగ్ చేసి వాళ్ళ బాడీ స్టెబిలిటీ పెంచుకోవడం కానీ, వివిధ రోగాల నుంచి దూరంగా ఉండటం కానీ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి వ్యక్తి వాకింగ్ చేస్తే మానసికంగాను, ఆరోగ్యంగాను, శారీరకంగా బాగుంటారని మేమందరం అనుకుంటాం. అదేవిధంగా ఈ 11-12 సంవత్సరాల నుంచి మేము మా స్నేహితులు ప్రతి సాయంత్రం పూట వచ్చే ఒకరిసం. మేము ఉదయం పూట వీధి పనుల్లో బయటకు వెళ్ళినా సాయంత్రం మాత్రం కంపల్సరీ. అదేవిధంగా ఒక 50 మంది కలిసి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం, ఏదో సాయంత్రం కబుర్లు చెప్పుకోవడం, ఇట్లా కాలక్షేపం చేస్తాం. మార్నింగ్ 4:30కి తీస్తున్నారు గ్రౌండ్. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దాదాపు ప్రతి సంవత్సరం 8 లక్షల రూపాయలు పెట్టి ట్రాక్ వేయించాం. దీని గురించి శ్రద్ధ తీసుకోవడం. ఇంద్రకుమార్ గారు దీని చైర్మన్ అయిన కాడి నుంచి ఇంకా అనేక లైట్లు వేస్తాం. ఇటు కరెంటు బిల్లు మధ్యలో కొద్ది ఇబ్బంది వచ్చినా ఈ కరెంటు కూడా 8:30 వరకు రాత్రులు ఉంచుతాం. చాలా ఉపయోగకరంగా కాలేజ్ మేనేజ్మెంట్ వారు కూడా చేస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ ఎంటీవీ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ అండి, ఆర్టీసీ ఎంప్లాయీని. ఎప్పటి నుంచి వాకింగ్? 10 ఇయర్స్ నుంచి వాకింగ్ వస్తున్నాను. వాకింగ్ రావటం వల్ల ఏమవుతుందంటే అన్ని బీపీ, షుగర్ అన్నీ కూడా నార్మల్గా ఉండడం. నెక్స్ట్ బ్రీతింగ్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగితే ఆక్సిజన్ తీసుకుని ఈ సమ్మర్ టైంలో ఈ వాకింగ్ చేయటం వల్ల హెల్తీగా ఉంటామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే మంచి ఈ బీపీ, షుగరు, అయితే దీర్ఘకాలిక వ్యాధులు, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అన్నింటినీ కూడా కంట్రోల్గా ఉంటుంది, ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటుంది. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు భాస్కర్ రావు అమ్మ. ఎప్పటి నుంచి వాకింగ్ వస్తున్నారండి? 24 ఏళ్ళు అయిందమ్మా ఇక్కడ ఇదే గ్రౌండ్లో. వాకింగ్ రావడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? వాకింగ్ రావటం వల్ల ఉపయోగం అంటే మనం ఫిట్గా ఉండొచ్చు అమ్మా. తర్వాత మీకు వాకింగ్ చేసినందువల్ల కొన్ని రుగ్మతల్ని పెరగకోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు, మానసికంగా మెంటల్లీ కంట్రోల్లో ఉంటాము ఎప్పుడైతే మీరు ఫిజికల్గా కంట్రోల్లో ఉంటారో. నేను రోజు ఒక 10 కిలోమీటర్ సైక్లింగ్ చేస్తాను, 7-8 కిలోమీటర్లు మినిమం వాకింగ్ చేస్తాను. మార్నింగ్ వచ్చి ఒక 5 కిలోమీటర్స్ చేస్తాను, ఈవినింగ్ ఒక 3.5 కిలోమీటర్స్ చేస్తాను, సైక్లింగ్ చేస్తాను. ఇంటికాడ మళ్ళీ ఒక 45 మినిట్స్ మెడిటేషను, ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ ఉంటా. నేను క్యాన్సర్ పేషెంట్ని 7 ఏళ్ళ నుంచి. అయినా కానీ దాని గురించి అసలు నేను ఆలోచించను, ఎందుకంటే నాకు ఇదే ఆయుధం.
వాకింగే, దీన్నే నమ్ముకున్నాం. ఎందుకంటే దీనిలో ఉన్నంతసేపు కూడా మీకు అదొక ఎనర్జీ. రెండోది ఏమిటంటే అనేక రకాల పబ్లిక్ తోటి మీకు ఇక్కడ ఇంటరాక్షన్ ఉంటుంది. సో దాంతో మీకు పరిచయాలు పెరుగుతాయి, అంటే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. నేను బేసికల్లీ ఎక్స్ నేవీ 1969లో నేవీలో జాయిన్ అయ్యాను. 71 వార్లో ఉన్నాను, బాంబేలో ఉన్నాము అప్పుడు మేము. మీకు ఎన్ని ఇయర్స్ అంటారండి? నాకు ఇప్పుడు 73 ఏళ్ళు. 73,000 కూడా ఇంకా ఫిట్ గా ఉన్నారు కదా. ఫిట్గా ఉండరు, నాతో పాటు కుర్రాళ్ళు నడవలేరు. ఇక్కడ మామూలుగా ఆయన చూడండి ఎలా నడుతున్నారు, ఆయనకి 80+ మధు గారు వెళ్తున్నారు. అట్లాగా మనం అది మన చేతిలో ఉంటుంది. కొంత మనకి మన జెనెటికల్గా కూడా మన పేరెంట్స్ నుంచి మనకి ఎలాంటి ఆరోగ్యం వచ్చింది, ఎలాంటి ఫిజికల్ ఫిట్నెస్ వచ్చింది అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో కనుక వాకింగ్ అనేది ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పరిధిలో ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయాలి. ఇక్కడ జనరల్గా వీళ్ళందరూ 9 నిమిషాలు నడుస్తారు నడక. నేను పొద్దున్నే 7:30 నిమిషాల్లో నడుస్తా ఒక రౌండ్ 800 మీటర్స్. సో ఆ విధంగా మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా ఎంత బాగా చేయగలము అనేది మనిషి ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా అంతటితో ఆగిపోకుండా దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఏంటంటే, స్పెషల్లీ నా వయసు వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే యూత్లో కూడా అరే అంత పెద్ద వయసు ఆయన ఈ విధంగా చేస్తాడే, మనం ఎందుకు చేయలేము అనే ఒక స్ఫూర్తి కలుగుతుంది. చాలామంది పొద్దున్నే నన్ను నడుతారు, మీతో నడవలేండి అంటారు, మీరు వెళ్ళిపోండి అంటూ ఉంటారు. సో కనుక అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాము, రెండోది మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము, మూడోది మనకు పరిచయాలు పెరుగుతాయి. అలాగే కాకుండా నేను ఈ ఒకదాంతో కాదు, నాకు రిటైర్డ్ పర్సన్, నేను చాలా సీనియర్ సిటిజన్స్లో సెక్రటరీగా ఉంటున్నాను 3 ఏళ్ళ నుంచి. మానవతాలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఈ సంవత్సరం మానవతాకి ప్రెసిడెంట్ చేస్తున్న జిల్లాకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చేశాను. అయినా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మీరు ఖాళీ ఉండదు నాకు. మధ్యాహ్నం కాసేపు పడుకుంటాను, ఒక 2-3 గంటలు నాది, తర్వాత అంతా కూడా సమాజానిదే. ఏమిటి ఈ సమాజం మనకి చాలా ఇచ్చింది. ఇవాళ నువ్వు కానీ అతను కానీ మనం కానీ ఇక్కడ ఈ విధంగా ఉండి నిలబడి మాట్లాడుకుంటున్నాము అంటే ఈ సమాజం లేకపోతే, ఈ ప్రకృతి లేకపోతే మనం లేము. ప్రతి మనిషి కూడా దానికి రుణం తీర్చుకోవాలి. నేను ఒకటే ఆలోచిస్తా, మనం ఏమి ఇవ్వాలి? ఇంతకాలం సమాజం వల్లనే నాకు 32,000 పెన్షన్ వస్తుంది, హాయిగా బ్రతుకుతున్నాను కదా. ఈ మాత్రం ఎంతమంది ఉన్నారు? మనిషి ఎక్కడికైనా సరే ఒక సంతృప్తి పడాలి, డబ్బును గురించి పాకులాడకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బును గురించి పాకులాడుతూ ఉంటావో అనేక రకాల తప్పులు చేస్తావు, దాంతో అనేక రకాలైన ఒత్తిడిలో ఉంటావు. దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీకు ఆనందం ఉండదు, ప్రశాంతత ఉండదు, శాంతియుతంగా జీవించలేవు. సో ఇవన్నీ కూడా నీకు మనిషిలో కొన్ని అలవాట్లు కనుక మనం మార్చుకోగలిగితే, పెద్దలను గౌరవించాలి, పేరెంట్స్ని గౌరవించాలి. ముఖ్యంగా పేరెంట్స్ని భగవంతుడి కంటే ముందు కూడా పేరెంట్స్ని మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. తర్వాతే భగవంతుడు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు. అది వాళ్ళ లేదు ఎక్కడ మన సమాజంలో. తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోముల్లో పెట్టేస్తున్నారు. అంటే సబ్జెక్ట్ డీవియేట్ అవుతున్నానేమో మరి నాకు అర్థం కాదు, కానీ మనసులో ఉన్నది నేను చెప్తున్నాను. ఎప్పుడైతే మనము ఇళ్లలో చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకి పాదపద్మాలకి నమస్కరించడం మొదలు పెడతాడో వాడికి అది ఆటోమేటిక్గా ఒక భక్తి కలుగుతుంది తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రులను ఎప్పుడైతే గౌరవిస్తాడో బయట వాళ్ళని కూడా గౌరవించగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళు ఎంక చూస్తుంటే వాళ్ళ వయసు కూడా తల్లిదండ్రుల వయసులో ఉంటుంది కదా. ఇవాళ అది కరువు అయిపోయింది సమాజంలో. దానివలన సమాజం ఎటు వెళ్తుంది అంటే వంద కొద్దీ కూడా మీరు అందరు చూస్తూనే ఉండారు. అసలు ఏమి సంస్కారాలు సంప్రదాయాలు ఏమి లేకుండా కూడా సమాజం వల్లనే ఇవాళ ఈ బయట జరిగేటటువంటి అకృత్యాలనండి, తర్వాత మోసాలనండి, ఇవన్నీ కూడా డబ్బు 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 అని పాకులాడుతూ ఆ విధంగా సమాజంలో ప్రశాంతత వాడికి ఉండదు, పక్కన వాళ్ళకి ఉండదు. ఏం చెప్పండి. నమస్తే అండి, మీ పేరు ఏంటండి? నా పేరు నాగరాజ్ కుమార్ అండి. వాకింగ్ ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 20 years నుంచి వస్తానండి. వాకింగ్ చేయడం వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? లాభాలంటే ఎప్పుడు హెల్దీగానే ఉంటాను. ఇంతవరకు ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఫస్ట్ టైంలో అయితే కొంచెం థైరాయిడ్ వచ్చిన దగ్గర నుంచి ఒక 50 థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఇంకంతే. ఏమీ ఈ మధ్యన కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చాయి.
ఏ ఎక్సర్సైజ్ చేస్తాను కానీ ట్యాబ్లెట్స్ అంటూ అవేమి వేసుకోను. వాకింగ్ బట్టి కంపల్సరీగా చేస్తా. వాకింగ్ చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? రిఫ్రెష్గా అనిపిస్తుందా? వాకింగ్కి రాకపోతేనే ఇంటి దగ్గర ఉంటే ఆ టైం అసలు ఇంట్లో ఆ టైం ఉండలేను అసలు. కంపల్సరీ చేయలేకపోయినా సరే వచ్చి కూర్చుని మా ఫ్రెండ్స్ అందరం మేము అందరం బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వచ్చి. ప్రజలకు ఏం చెప్తారు వాకింగ్ చేయడం వల్ల? వాకింగ్ కంపల్సరీ అండి, బాగా చేయాలి. చేస్తే దాంట్లో ఉన్న బెనిఫిట్ చాలా ఉంటాయి. రక్త ప్రసరణ ఎన్ని జరిగి మనకి ఏ జబ్బులు రావు. ముందు మెయిన్ అది వాకింగ్ చాలా మంచిదండి. ఎండ ఎంత మే నెల అయినా ఏమైనా అసలు మానం మేము ఎప్పుడు వస్తాం. మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తూనే ఉంటాం. నీ పేరేంటి? కుషిల ఏం చేస్తున్నావు? 5th క్లాస్. సమ్మర్ హాలిడేస్ అని వచ్చావా వాకింగ్కి? రోజు వస్తావా? రోజు వస్తా. అంటే వాకింగ్ చేయడం వల్ల నీ హెల్త్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. వాకింగ్ ఇంకేం చేస్తావు ఇక్కడికి వచ్చి? షటిల్ ఆడతా. మీ ఫ్రెండ్స్తో ఆడతావా? నా గ్రాండ్ ఫాదర్తో. మీ గ్రాండ్ ఫాదర్ ఇప్పటికి కూడా ఆడతారా? ఎవరు యాక్టివ్, నువ్వా మీ గ్రాండ్ ఫాదరా? మా గ్రాండ్ ఫాదరే. నీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? ఎవరు లేరు. మీ గ్రాండ్ ఫాదర్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ వాకింగ్కి? ఎప్పటి నుంచో. సమ్మర్ హాలిడేస్ అని నువ్వు వస్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుతున్నావా? గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.